ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పేద కుటుంబానికి ఉన్నత కుటుంబం అవ్వడానికి ఆయనే ఒక మరి కొడుకుగా అన్నగా మామగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. సో పేదరికం అనేది ఖచ్చితంగా మీరు చూసుకుంటే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదరికం 6%కి తగ్గింది అని అంటే దానివల్లే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సంక్షేమం ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ దేశమంతా చెప్తుంది. దేశమంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆదర్శంగా తీసుకుంటుంది. ఎందుకనంటే కోవిడ్ సమయంలో కూడా ఆయన తీసుకొని వచ్చిన వాలంటీర్ సంస్థ ఎంత చక్కగా పనిచేసిందంటే మరి ఎక్కడ వేరే రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి వాలంటీర్స్ అనే దానికి అర్థమే మార్చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎక్కడ చూసినా కూడా ఒకే ఒక స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఈ రాష్ట్రం మంచి జరగాలన్నా, ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా గతంలో స్కాములు జరిగినాయి కానీ ఎప్పుడు స్కీములు ఉండలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో స్కీములు ఒక్కటే మరి అన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముందంజలో తీసుకెళ్లడానికి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉంటున్నారు. ఒక కుటుంబానికే కాదు, ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకు కూడా ఇంత బడ్జెట్ అని కేటాయిస్తూ ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి, ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టడానికి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా తోడుంటున్నారు. అదేవిధంగా మహిళలకు ఎక్కువ శాతంగా 50% రిజర్వేషన్ మరి ఎక్కడ లేనట్టుగా ఇప్పుడు మరి దేశంలో మరి మీరు చూసుకుంటే 33% అని ఇప్పుడు చెప్తే 2029లో అమలవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే 50% ప్రతి దాంట్లో కూడా మహిళలు ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. అదే బాటలో నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. మరి ఒక మైనార్టీ మహిళ నాకు అవకాశం ఇచ్చారు. గుంటూరు తూర్పులో చరిత్రలో ఎప్పుడు ఒక మహిళ అనేది ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలోనూ కూడా మొదటిసారిగా ఒక మైనార్టీ మహిళ కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దానికి కట్టుబడి ఉంటాను. ఖచ్చితంగా ప్రజాసేవే లక్ష్యంగా మరి ఎలాగో వైఎస్ఆర్సీపీ ఉందో అదేవిధంగా ఆ లక్ష్యంలోనే ముందుకు సాగుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా జైలు పలుకుతున్నారు. అదే దాన్ని బట్టే ఖచ్చితంగా విజయ గంట మోగిస్తాము. జూన్ 4వ తారీఖున మీరు చూసుకుంటే 175కి 175 నియోజకవర్గాలు గెలిచింది అని చెప్పి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకున్న ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నాన్నగారి మంచితనము, నా మీద ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు. ఆయన చేసిన మంచి పనులు ఈరోజు నాకు ఆస్తిగా గుంటూరు తూర్పు ప్రజలందరూ చూపిస్తున్నారు. అదే బాటలో నడుస్తూ ఎక్కడ సంక్షేమం ఎక్కడ అభివృద్ధి అని చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించడానికి లేక వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు చూసుకున్నా కూడా ముస్తఫా గారి మీద వ్యతిరేకత లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచోడు ముస్తఫా, మంచినీళ్ళు ముస్తఫా అని చెప్తున్నారు. మరి అలాగే ఆ బాటలో నడుస్తాను. ఖచ్చితంగా మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించమని ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నేను ఉంటానని చెప్పి ఒక భరోసా అయితే ఇస్తున్నాను. మరి అలాగే మన ఎంపీ గారు కిలార్ రోసయ్య గారు మరి నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉండే తత్వంలో కానీ లేకపోతే ఆయనకి ఇక్కడ జిల్లాలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తోడుంటారు, అండగా ఉంటారు, పిలిస్తే పలికే విధంగా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఒకటే గమనించాలి, మనకి ఎవరు అందుబాటులో ఉంటారు, మనకి ఎవరు తోడుంటారు అని చెప్పి ఒక వ్యత్యాసం అయితే చూడండి. గతంలో గల్లా జయదేవ్ గారు అని ఎంపీ గారు ఉండేవాళ్ళు. మరి ఆ టైంలో వచ్చారు. 2 సార్లు ఆయన ఎన్నో మాటలు చెప్పారు. ఇండస్ట్రీ తీసుకొని వస్తాను, అది తీసుకొని వస్తాను, ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పి ఎన్నో మాటలు అని చెప్పి ఆయన ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5 సార్లు కనిపించుంటారు. ఒకటి 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో, అలాగే లేకపోతే ఢిల్లీలో తప్పే గుంటూరు జిల్లాలో ఎప్పుడూ లేరు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన పెమ్మసాని గారు వస్తున్నారు. పెమ్మసాని గారు అయితే నేనేమో స్కూళ్ళు కట్టిస్తాను, హాస్పిటల్ కట్టిస్తాను, అది అని ఇదని అంటున్నారు. అన్నా మీరు కట్టించాల్సిన అవసరం లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చక్కగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఆయనేమో ఇండస్ట్రీలు అని చెప్పారు, మీరేమో హాస్పిటల్ స్కూల్ అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కనిపిస్తారా అని ప్రజలకు కూడా ఒక భయం పట్టుకుంది. సో ఖచ్చితంగా ప్రజలందరికీ ఒకటి తెలిసి ఇంకో విషయం ఏంటంటే యూసీసీ ఎన్ఆర్సీకి మద్దతు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఇస్తే మేము రాజీనామా చేస్తాం, మా 7 నియోజకవర్గాలు కూడా ప్లస్ ఏమో నేను ఎంపీగా. అసలు రాజీనామా చేయాల్సినంత అవసరం ఉన్నప్పుడు మీరు ఎందుకన్నా రాజకీయాల్లో రావడం? మరి నాకు తెలిసినంత వరకు యూసీసీకి వీళ్ళ మద్దతు ఇచ్చిన తర్వాత యూసీసీ కానీ లేకపోతే ఎన్ఆర్సీ కానీ సిఏఏకి వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈరోజు చర్చలు పగలగొడతాం, మసీదులు పగలగొడతాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీ 7 నియోజకవర్గాల్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో మిమ్మల్ని ఓడించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు గుంటూరు జిల్లా వాసులందరూ రెడీగా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెంట ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సంక్షేమం చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మే 13వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.
ఎందుకు బీసీలు మా వెంట ఎందుకు లేరని మీరు ఎలా అనుకుంటారు? మీరు ఇచ్చింది ఎక్కువగా మరి ఓసీలకే మీరు టికెట్లు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకుంటే బీసీలకి ఎక్కువ శాతంగా ప్రాధాన్యత ఇచ్చి బీసీలో ఉపకులాలు ఉన్నా కూడా 52 ఉపకులాలకి డైరెక్టర్లు ఇచ్చి చైర్మన్లు ఇచ్చి వాళ్ళకంటూ ఒక ప్రాధాన్యత తీసుకొని వచ్చి ఇప్పుడు దాకా వాళ్ళకి గుర్తింపు లేని కొన్ని కులాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి ఈరోజు వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించే విధంగా వాళ్ళ దాంట్లోంచి ఒక నాయకుడిని తీసుకొని వచ్చి చూపించినందుక బీసీ వాళ్ళు వెంటలేరని మీరన్న మాటలన్నీ ఏంటంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అని అనుకుంటారు. కానీ అవ్వదన్న వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, ప్రజలకి ఏ విధంగా ఇది ఉంటుందని ఖచ్చితంగా బీసీలే బుద్ధి చెప్తారు. బీసీలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చెప్పి. గతంలో దూషించిన వ్యక్తి మీరు. మేము ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని మీరు అంటారు, కానీ బ్యాక్ బోన్ క్యాస్ట్ అని మేము అంటాము. ఖచ్చితంగా వాళ్ళందరూ నిరూపిస్తారు. చేయలేదంటే గత 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా నాన్నగారు వెళ్ళి అన్న నాకు ఫండ్స్ రిలీజ్ చేయండి, నా గుంటూరు తూర్పు నేను డెవలప్ చేయాలి అని అంటే ఆయన మొగ్గు చూపారు. మేము మీకేం చేసేది అని మాట అన్నారు ఆయన. దాని తర్వాత మీరు చూసుకుంటే ఆయన సొంత నిధులతోనో శానిటేషన్ బిన్స్ పెడితే అది కూడా తీయించేశారు. దాని తర్వాత ఆయన మంచినీళ్ళు పెట్టారు, చెట్లు పంచి పెట్టారు, గోధుమ పిండి ఇచ్చారు. ఇవన్నీ ఆయన సొంత నిధులతోనే చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా ఉన్న సమయంలో కూడా ఏ నాయకుడు కూడా గుంటూరు తూర్పులో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను వైఎస్ఆర్సీపీ కుటుంబం మాత్రమే రోడ్ల మీద తిరిగి ప్రతి ఒక్క కుటుంబానికి నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈరోజు చూసుకుంటే నందివెలుగు రోడ్ కానీ, పొన్నూరు రోడ్ కానీ, ఏటుకూరు రోడ్ కానీ, మరి పీకల వాగు కానీ, బ్రహ్మానంద స్టేడియం కానీ, లేకపోతే ఎల్ఆర్ కాలనీ రోడ్ కానీ, లాంచెస్టర్ రోడ్ కానీ, ఓల్డ్ గుంటూరు రోడ్ కానీ, ఇవన్నీ మెయిన్ రోడ్స్ అన్నీ ముస్తఫా గారి హయాంలోనే జరిగినాయి. బేసిక్గా వాటర్ అనేది స్టాగ్నెంట్ అవుతుంది, రెయిన్ వాటర్ అన్ని కాళ్ళు మోకాలు దాకా వస్తుందని చెప్పి ముస్తఫా గారు ఆ డ్రైన్ కట్టించారు. ఇవన్నీ కనిపించవు వాళ్ళకి. ఏంటంటే చేయలేదు అదేనండి ఈ పార్టీ సిద్ధాంతం ఏంటంటే 10 సార్లు చేయలేదు అని అంటే చేయలేదే అని అంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు ఎంత బురద జల్లినా కూడా వాళ్ళు మంచి చేయరు, వాళ్ళ వల్ల మంచి చేయడం జరగదు. కానీ మేము మంచి చేసే వాళ్ళని రాళ్ళు ఇసిరేస్తూ ఉంటారు. రాళ్ళు ఇసిరేసినవి అన్నీ ఏమనుకుంటారంటే ఖచ్చితంగా దెబ్బ తగిలి నెత్తురు వస్తుంది అనుకుంటారు. కానీ దెబ్బ తగిలి నెత్తురు వచ్చే క్రమంలో ఒక్కొక్క బొట్టుకి సమాధానం చెప్పడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మీరు ఏం చేసుకున్నా, ఎలా చేసుకున్నా, ఏ విధంగా వ్యక్తిగత దూషణలు చేస్తారా చేయండి, మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క దూషణ ప్రజలు మీరు దూషించినట్టే అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా అండి ఈ గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం పాటుపడతాను. ఎందుకంటే నాన్నగారు ఇక్కడంతా టైలైన్ పాయింట్స్ వరకు వాటర్ సప్లై కానీ లేకపోతే స్లమ్ ఏరియాస్ అవన్నీ. అలాగే గుంటూరు తూర్పు ప్రజలకి ఒకే ఒక మాట అంటున్నానండి, ఎక్కువగా మనకి ఇక్కడ బీఫామ్ పట్టాలు ఉన్నాయి. ఆ బీఫామ్ పట్టాలని రిజిస్టర్ చేసే విధంగా మేము అడుగు ముందుకేసాము. ఖచ్చితంగా ఈసారి అవి కంప్లీట్ చేసి చూపిస్తాను. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి ఒక్క మహిళకి ఇంటి నుంచే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ లైక్ కుట్టి మిషన్లు కానీ లేకపోతే ఏదో ఫుడ్ ప్రొడక్షన్ కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ కన్వెన్షన్ సెంటర్గా ఓపెన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని అక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళు అమ్ముకునే విధంగా డిస్ప్లే చేస్తే వాళ్ళంటూ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు అమ్ముకునే విధంగా వాళ్ళకంటూ ప్రోత్సహిస్తానండి. అదేవిధంగా మీరు చూసుకుంటే మన మానసరోవరాన్ని డెవలప్ చేస్తాను. ఇంకా చిన్నవి ఉన్నాయి, అన్ని మేజర్ వరకు అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా ఎలాగో ఇప్పుడు జరుగుతుంది, దాన్ని ఇంకా రినోవేట్ చేసి మళ్ళీ ఇంకా మెరుగ్గా చేసి ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ అంటే ఇంకో వచ్చే 2 సంవత్సరాల్లో ఐపీఎల్ ఖచ్చితంగా అక్కడ జరిగే విధంగా నేను చూసుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే తనంలో కానీ లేకపోతే నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చే తనంలో ఎక్కడ కూడా ముస్తఫా గారిని తగ్గించి మాత్రం ఉండను. ఒక్క పేరు మాత్రం ముస్తఫా గారి కుమార్తె నూరి ఫాతిమా అని అనిపించుకునే విధంగా చేసుకుంటాను. ఏమండి అదే చెప్పట్లా వీళ్ళకి ఏంటంటే ప్రతి మాటని కూడా గంజాయి అని అంటున్నారు. నేను ఒకే ఒక్క మాట అంటానండి, స్లిప్పులు పట్టుకొని గంజాయి అని చెప్తే ఎవరు నమ్ముతారు? అంటే గంజాయి ఒకవేళ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి సంక్షేమ పథకాలు గుర్తున్నాయి కాబట్టి ఈరోజు ఆసరా, చేయూత, చేదోడి, అమ్మఒడి, ఇళ్ల పట్ట, ఆరోగ్యశ్రీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, లేకపోతే వాహన మిత్ర, ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మరి గంజాయి మేము పేపర్ పట్టుకొని చదవచ్చుగా, మేము ఇవ్వకపోయి ఉంటే మాకు తెలియకపోయి ఉంటే మేము
పేపర్ పట్టి చదువుకోవచ్చు కదా. మీరు పేపర్ పట్టుకొని మీ సీఎం గారు 14 సంవత్సరాలు సీఎం ఉన్న వ్యక్తి ముస్తఫా గారి నుంచి చదవాలి అని అంటే ఇలా పేపర్ పట్టుకొని గంజాయి అని చెప్తున్నారు. ఏమండి, మేము 40 సంవత్సరాల నుంచి పొగాకు ఇండస్ట్రీలో ఉన్నాము. మా నాన్నగారు పొగాకు అమ్ముతారు, దాంట్లో ఏమో డస్ట్ ఉంటుంది, స్క్రాప్ ఉంటుంది, దాన్ని పట్టుకొని గంజాయి అని అంటే నిజంగానే ఒక్కసారి వచ్చి చూడండి అయ్యా గంజాయికి. అలాగే మీ దగ్గర ఉంటుందేమో తీసుకొని శాంపిల్ తీసుకొని రండి, మీరు తీసుకొని రండి, మా దగ్గర ఉన్న ఏమంటారు పొగాకు అంతా చూపిస్తాము. దాన్ని బట్టి మీరు డిఫరెన్స్ చూసుకొని మీరు ఏది కావాలో అది తీసుకొని వెళ్ళండి. ఒక మాట అండి, గంజాయి అనే మాట కూడా మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి, చేయండి. మీరు అన్నంత మాత్రం ప్రజల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు. మీ మాట మీద నమ్మకం లేదు, ఎందుకంటే మీరు అది కోల్పోయారు, ఆ నమ్మకాన్ని మీరు కోల్పోయారు. ఇంకో మాట, ఏదో ఇప్పుడు ఇక్కడ స్థానికున్న నజీర్ గారు అంటారు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఓడిపోయాను లాస్ట్ టైం అని అంటారు. అన్నా, ఓడిపోయింది మీ వల్లే అన్నా, మీరు ఎప్పుడు ప్రజల్లో లేరు. ఈ 10 సంవత్సరాలు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా ఒక్కడికైనా సహాయం చేసినట్టు ఎక్కడైనా ఉందన్నా? ఈ 6 నెలల ముందు మీరు వచ్చి నేనున్నాను అని చెప్పి ప్రజలకు చెప్పడం కాదు, గూండాయిజం రౌడీజం చేసే వ్యక్తి మీరు. మేము ఎక్కడ కూడా ఒక్కరిని కూడా ₹1 కూడా అడిగి చెయ్యి చాచి అడగలేదు, పెట్టడం తప్ప అడిగే చెయ్యి మాది కాదు. మేము ప్రజల కోసమే వచ్చాము, ప్రజల సంక్షేమం కోసం వచ్చాము, ప్రజల అభివృద్ధి కోసం వచ్చాము. మా పార్టీ అదే కట్టుబడి ఉంది, మేము కూడా అదే కట్టుబడి ఉన్నాము. ఏ విషయానికైనా మేము ముందు కూడా చెప్పాము, మేము సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి మేము రెడీగా ఉన్నాము, మీరు రండి కూర్చుందాము. మీరు ఏమి చేయలేదు, మేము చేశాము. ఎందుకంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, లేకపోతే మీరు చూసుకుంటే కమ్యూనిటీ హాల్స్ కాదు మైనార్టీ మరి కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే ఎన్నో చేశాము. ఏవి చేయలేదని మీరంటారు, స్థానిక ఉన్న ప్రజలకి తెలుసు, మీకు తెలియకపోయి ఉండొచ్చు. మీకు లిస్ట్ ఇస్తాను, వెళ్ళి చూసుకొని రండి ఏమేమి జరిగినవి అని ప్రతి ఒక్కటి చూసుకొని రండి.